దైత్ర మామ్ ఫస్ట్ టైం ఇలా ఒక వీడియో నా హస్బెండ్ లేకుండా తీసుకున్నా. ఐ మీన్ ఫస్ట్ డే మా హస్బెండ్ వచ్చేసి ఆఫీస్ వర్క్ మీద పూణేకైతే వెళ్ళారు. సో ఇంకా నేను నా ఇద్దరు పిల్లలతోనే నేను ఒక్కదాన్ని ఎలా ఉంటున్నా అన్నది ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకుంటున్నా. ఇంకేంటంటే సింగిల్గా పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఎంటర్టైన్ చేయాలి, మనం ఎలా మోటివేట్ అవ్వాలి, లైక్ డిమోటివేట్ అవుతూ ఉంటాం కదా సమ్టైమ్స్, లైక్ ఎలోన్గా ఉన్నాము అన్న ఫీలింగ్ లేకుండా నేను ఎలా ఉంటున్నా అన్నది. బస్ నాకైతే నిన్న మిస్సింగ్ ఫీలింగ్ చాలా ఉండే. నిన్న ఈవినింగ్ వెళ్ళారు, ఇది నైట్ అయితే చాలా మిస్సింగ్ అనిపించింది. అండ్ పిల్లల్ని చూసుకోవడానికి నేను ఒక్కదాన్నే కదా కొంచెం ఇబ్బంది అనిపించింది. సో మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ ప్రిపేర్ చేసేసి తినేసినాం. ట్రయాక్ వచ్చేసి రాగి మాల్ట్ విత్ బనానా అయితే తినిపించేసిన. ఇప్పుడు లంచ్ టైం వచ్చేసి నాకేం కుక్ చేసుకోవాలని లేదు యాక్చువల్గా, బట్ రైస్ అయితే పెట్టేసిన. సో కర్డ్ అయితే నిన్న తోడేసిన, మంచిగా గడ్డ ఉంది పెరుగు. సో దీన్ని మంచిగా చారు చేసుకుందాం అనుకున్నా. అండ్ నాకు దొండకాయ ఫ్రై కూడా ఉంది. సో దాంతో ఈ లంచ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. త్రయాకి స్నానం అయిపోయింది, డైలీకి అండ్ మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయినాం. బట్ త్రయాక్ ఆల్ అంటే చాలా క్రాంతి చేస్తున్నాడు. దైవికి వచ్చేసి డాడీ ఎప్పుడు వస్తాడు ఇదే కంటిన్యూగా అడుగుతున్నాడు. ఆఫీస్ పరంగా వెళ్ళాడా అని చెప్తున్నా, బట్ ఈజ్ ఫీలింగ్ లైక్ కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా ఇంట్లో, ఈసారి ఇక ఉంది ఆ ఫీలింగ్ వాడికి. ఇంకా నేను కూడా ఏం చేయలేను. ఏమో ఎలా ఉంటుందో ఎలా గడుస్తుందో డే నాకు అసలు అర్థం కావట్లేదు. త్రయా వచ్చేసి వాళ్ళ ఫాదర్ని కూడా మిస్ అయిన ఫీలింగ్ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వాడు ఏం చిన్నపిల్లోడు కాదు, ఈ గ్రోనప్స్ అంటే పెద్దగా అయిపోతున్నాడు, వాడికి ఏం తెలియదు అన్న స్టేజ్లో అయితే లేడు ప్రజెంట్. వాడికి అన్నీ అర్థమైపోతున్నాయి. బట్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ దగ్గర లేడు అనే ఫీలింగ్ అయితే తెలుస్తుంది నాకు. అక్కడ మా హస్బెండ్ కూడా మిస్సింగ్ ఉంటుంది, ఆయన కూడా మిస్ అవుతాడు, అది నాకు తెలుసు. కానీ మిస్ అయినా కూడా వర్క్ ఈజ్ వర్క్ కదా, వర్క్ ఇంపార్టెంట్ కదా. సో నేను కూడా ఏం అనలేదు, నేను మేనేజ్ చేసుకుంటా పిల్లల్ని, నువ్వు వెళ్ళిరా అని అయితే చెప్పిన. బట్ నేను కూడా అంత స్ట్రాంగ్ అని కాదు, నేను కొంచెం స్ట్రాంగే. బట్ ఉన్న స్ట్రాంగ్లో ఉన్నంతలో పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి. మెయిన్గా వాళ్ళు బాగా అల్లరి చేస్తున్నారు, అది కొంచెం ఇబ్బంది అయిపోతుంది నాకు. ట్రావ్ చేసి క్రాలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూగా ఏదో ఒక రకంగా వాడు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, దెబ్బలు తగిలించుకుంటూ ఉన్నాడు. బట్ బాగా తీసుకోవాలి. ట్రావ్ పడుకోగానే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని తినేయాలి, లేదు అంటే ట్రావ్తో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఎప్పుడైతే పిల్లలు కూర్చునే పొజిషన్లో అండ్ బోర్లా పడిన పొజిషన్లో ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే క్రాలింగ్ స్టార్ట్ చేశారో ఇంకా విపరీతంగా వాళ్ళ అల్లరి స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ దో మనం ఎంత కంట్రోల్ చేయాలనుకున్న వాళ్ళు కంట్రోల్ అవ్వలేరు. ఇప్పుడు ఏమైందంటే ఇందాక కూడా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కిచెన్లోనే ఆడుతూ ఉన్నాడు. కిచెన్లో ఇక్కడ వరకు వస్తున్నాడు, పోతున్నాడు. అసలు నాకే అర్థం కావట్లేదు వాడిని ఎలా మేనేజ్ చేసుకోవాలి. అంటే డైలీ నేనే చూసుకుంటా పిల్లల్ని, బట్ నేను దైవిక్ని కూడా వాళ్ళ స్కూల్కి పంపించలేదు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ లేడని ఆయన వెళ్ళాడట. ఐ మీన్ దైవిక్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో టు స్కూల్. సో నేను కూడా ఫోర్స్ ఏం చెయ్యలేదు, బికాజ్ ఇంకొక ఫీలింగ్ ఉంటుంది. డైలీ ఫాదర్ డ్రాప్ చేస్తాడు, ఈవినింగ్ వచ్చేసి బస్లో వస్తాడు డైలీ. బట్ వాడికి వెళ్ళాలని లేదు అనేసరికి నేను కూడా ఫోర్స్ ఏం చేయలేదు. సో మీరు ఎంతమంది ఇట్లా హస్బెండ్ ఆఫీస్ పరంగా వెళ్ళినా లేదన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఇలానే సింగిల్గా ఉండాలంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఒక్కళ్ళమే ఉంటుంటే ఆ పిచ్చి వేసినట్టు అవుతుంది నాకు. అంటే ఆయన కనీసం అంటే మార్నింగ్ వెళ్ళి ఆఫీస్కి నైట్ అన్న వస్తాడు కదా, ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. కంటిన్యూగా 24 hours ఉండరు, ఇలా ఒక 2-3 days ఉండరు అంటే ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది నాకు. డోంట్ నో ఇలా గడుస్తుంది ఏమి అని నాకైతే ఏం మైండ్లో లేదు యాక్చువల్గా. దైవిక్ అయితే చెప్పారు లైక్ ఫాదర్ ఇప్పుడు రాడు, 4-5 days తర్వాత వస్తాడు అని చెప్తే
చెప్పినప్పుడే ఓకే అంటున్నాడు, మళ్ళీ తర్వాత డాడీ ఎప్పుడు వస్తాడు అని అంటున్నాడు. అంటే పిల్లలు పెద్దగా అవుతున్నాక ఫాదర్ కానీ మదర్ కానీ దూరంగా ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి చెప్పలేని స్టేజ్లో వాళ్ళు ఉంటారు, మనం వాళ్ళని కన్విన్స్ చేయని స్టేజ్లో మనం ఉంటాం. వాళ్ళు ఏమవుతారో ఎలా ఉంటారో నా పిల్లలు ఇద్దరు, నేను ఎలా ఉంటానో నాకే తెలియట్లేదు. సో నేనైతే ఇంకా లంచ్ తినేస్తున్నాను. మీరేం లంచ్ ప్రిపేర్ చేసుకున్నారు? ఒక్కలే ఉంటే ప్రత్యేకంగా ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలని అంటే ఇంట్రెస్టే ఉండదు కదా, బట్ తినాలి తప్పదు, ఎందుకంటే ఫీడింగ్ ఇస్తాం కాబట్టి. ఇక్కడ మా త్రయ చూడండి లేచాక నన్నే చూస్తూ ఉన్నాడు, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందా అని. మోస్ట్లీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కిందనే మ్యాక్సిమం ఉంచడానికి ట్రై చేస్తున్నా త్రయాని, లేదంటే నైట్ టైంలో మాత్రం బెడ్ అండ్ డే టైంలో అయితే సోఫా లేదంటే కిందనే వేయడానికి చూస్తున్నా, ఎందుకంటే క్రాల్ చేస్తుంది కాబట్టి సోఫాల నుంచి ఎప్పుడైనా పడే ఛాన్స్ ఉంటుంది. మాది వచ్చేసి సోఫా కమ్ బెడ్ అయినా కూడా ఎప్పటికైనా పిల్లలు ఇంకా డేంజరే, దాని మీద నుంచి పడే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. క్రాలింగ్ కూడా చాలా క్విక్గా చాలా ఫ్యూ మినిట్స్లో వాళ్ళు చాలా దూరం అయితే క్రాల్ చేసేస్తారు కదా, దాని గురించి మనం కొంచెం టేక్ కేర్ చేసుకోవాలి. సో మా త్రయాన్ అయితే కిందనే వేస్తున్నా, ఎంతో క్యూట్గా చూస్తున్నాడు. ఇంకా సాపేసి దానిపైన బ్లాంకెట్ వేసి వాడిని అయితే ఉంచుతున్నా. ఇంకా నేను కూడా లంచ్ తినేసి త్రయాకి లంచ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆల్సో దైవిక్ కూడా తినిపించేసిన. నేను తినేటప్పుడు మాత్రం ఎప్పుడు ఇదే ఫేస్ చేస్తా, నేను తినేటప్పుడు ఖచ్చితంగా త్రయ ఏడుస్తాడు, పిల్లలు ఖచ్చితంగా ఏడుస్తారు అంటారు కదా, నేనైతే ప్రతిసారి ఇది ఫేస్ చేస్తూ ఉంటా. వాడిని ఎత్తుకోనన్నా తినడము, లేదంటే దైవికన్నా ఆడిపిస్తుంటాడు. ఇన్ కేస్ మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ టైంలో ఉంటే ఆయన చూసుకుంటాడు, నైట్ టైంలో అయితే ఇంకా ఆయన ఉంటాడు కాబట్టి నాకేం ప్రాబ్లం ఉండదు, కొంచెం పీస్ఫుల్గా తింటా. కానీ తినేటప్పుడు కూడా అసలు మదర్ అయ్యాక పీస్ఫుల్గా తినడం అంటే పాసిబుల్ అవ్వదు. సో ఆఫ్టర్ లంచ్ నేనేం చేస్తున్నా అంటే నైటే నేను రెగ్యులర్గా క్లీన్ చేసేసుకుంటా హోమ్ అంతా, బట్ నేనైతే తిన్న తర్వాత క్లీన్ చేస్తున్నా. ఎందుకోసం అంటే త్రయ అస్సలు మార్నింగ్ కోఆపరేట్ చేయట్లేడు, ఊడవడానికి అస్సలు కంటిన్యూగా ఏడవడం లేదంటే ఎత్తుకోమని అనడం ఇలానే చేస్తుండు. ఎందుకులే పిల్లలు ఏడవకుండా ఉండడం ఇంపార్టెంట్, పని తర్వాత కన్నా చేసుకోవచ్చు నెమ్మదిగా. ఏదో మనం ఇప్పుడు పని చేసి ఏదో గోల్డ్ మెడల్ ఏం రాదు కదా, సో మనకి వీలైనప్పుడే క్లీన్ చేసుకోవాలి అన్నది నా ఇంటెన్షన్. పిల్లలు ఏడుస్తూ ఉంటే పని చేసుకోవడం నాకు అస్సలు నచ్చదు. ఇంకా ఖచ్చితంగా పని అవ్వాలి అన్న టైంలో మాత్రమే నేను కొంచెం వాడు ఏడ్చినా కానీ ఫాస్ట్గా కుక్ చేసుకొని వాడిని ఎత్తుకోనన్నా కుక్ చేసుకుంటా. ఇక్కడ చూడండి త్రయ వచ్చేసి హాల్లో నుంచి డైనింగ్ హాల్లోకి వచ్చేస్తుండు, మళ్ళీ ఇంకా కిచెన్లోకి వచ్చేస్తుండు, చాలా క్యూట్గా పాకేస్తున్నాడు. త్రయ ఏంటంటే వాడికి ఎలా ఉన్నదంటే ఇంకా నేను అన్ని రూమ్స్ పాకేయాలి, ఇంకా అన్ని రూమ్స్లలో ఏమున్నాయో చూసేయాలి, ఆడుకోవాలి, ఇంకా ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీలోకి వచ్చేసాడు. ఇంకా కంటిన్యూగా క్రాల్ చేయడమే లేదు అసలు. ఒక్క 5 minutes నాప్ అంతే వాడు పడుకునేది. ఆ 5 minutesలో నేను ఏ పని ఉన్నా కంప్లీట్ చేసుకోవాలి. అంటే కంటిన్యూగా 5 minutes 10 minutes అట్లా నాప్ అంతే. ఎందుకో ఏమో వాడు పుట్టినప్పటి నుంచి అంతే, ఎక్కువసేపు గంటలు పడుకున్నదే లేదు. ఓన్లీ నైట్ నేను నైట్ రొటీన్ కూడా షేర్ చేస్తా. లైక్ బాబుని ఎలాగా పడుకోబెట్టడం స్టార్ట్ చేసిన అంటే డే అంతా మేలుకుండడం, నైట్ పడుకోవడం ఎలా చేశాను అన్నది కూడా షేర్ చేస్తాను. అసలు యాక్చువల్గా న్యూ మదర్స్కి అయితే చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఏంటంటే పడుకోరు పిల్లలు అని చాలా వరకు ఫీల్ అవుతారు కదా, వాళ్ళు పడుకోవాలంటే ఎలా మనం మెయింటైన్ చేయాలి. మోస్ట్లీ ఒక్క సింపుల్ థింగ్ ఏంటంటే డేలో వాళ్ళని లైట్ కనిపించేలాగా చూడాలి, నైట్ అంటే డిమ్ లైట్ లేదంటే ఇంకా చీకట్లో ఉంటే వాళ్ళకంటూ అర్థమైపోతుంది. డే అండ్ నైట్ డిఫరెన్స్ తెలిస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడ త్రయాని దైవిక్ని ఆడిపిస్తూ ఉన్నా, వాళ్ళే నన్ను ఆడిపిస్తున్నట్టున్నది. ఇక్కడ దైవిక్ ఎప్పుడు టాయ్స్తోనే ఆడే టైపు, స్క్రీన్ టైం చాలా తక్కువ. సో ఆ టాయ్స్తో ఆడుతూ ఉంటే త్రయ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మీ పిల్లలకి స్క్రీన్ టైం
ఇస్తారా, లేదంటే టాయ్స్తో ఆడుకోమంటారా, లేకపోతే మీరే ఆడిపిస్తారా అన్నది కామెంట్ చేయండి. నేను దైవిక్కి చిన్నప్పటి నుంచి అయినా వాడికి టాయ్స్ అంటే చాలా ఇష్టము. ట్రక్స్, కార్స్, ట్రైన్ ఇలాంటివి బాగా ఇష్టపడతారు. కార్స్ ఇలా నంబర్ ఆఫ్ టాయ్స్ ఉంటాయి. ఆ టాయ్స్ అన్నిటికీ న్యాయం చేశాడు. ప్రతి టాయ్తోనే ఆడుకుంటాడు. బట్ నేనే అసలు ఇప్పుడున్న టాయ్స్ అయితే చాలా అయిపోయాయి. ఇంకా మా త్రాకి కొననవసరం లేదు, అన్ని టాయ్స్ ఉన్నాయి. ఇంకా దైవిక్ ఏంటంటే కంటిన్యూగా ఆడుతూనే ఉంటాడు కాబట్టి త్రయ కూడా వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాడికి కూడా ఆడుకోవాలని ఉంది పాపం. ఇంకా పెద్దగా అయిపోయినాక ఇద్దరు క్యూట్గా ఆడుకుంటూ ఉంటారు. ఇది కింద వైట్ వస్తుంది, ఇది గోడ పైన వైట్ వస్తుంది, ఇది వైట్ వస్తుంది. ఇట్లా అనాలి. అమ్మా ఎట్లా నించుకోవాలి, నించోని త్రయ ఫ్రెష్ అవ్వగానే పడుకునేది ఒక 10 or 15 minutes. ఈ మధ్య ఒక 20 minutes అలా పడుకుంటున్నాడు. వాడు ఎంతో క్యూట్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు. వాడు బొట్టు పెట్టించుకోవడానికి చాలా టైం తీసుకుంటాడు. ఇంకా వాడికి ఒక 20 minutes పడుకుంటాడు కదా అన్న దాని గురించి ఇంకా బ్లాంకెట్ మీద ఉన్న టాయ్స్ అన్ని రిమూవ్ చేస్తున్నా. యాక్చువల్గా పిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎక్కడ చూసినా అక్కడ టాయ్స్ అన్నా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ బ్లాంకెట్స్ అన్నా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ అసలు ఎక్కడో ఒక దగ్గర మెస్ అయితే ఉంటుంది. క్లీన్గా ఉండాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మెయిన్గా కొంతమంది ఎలా ఉంటారంటే ఈజీగా జడ్జ్ చేసేస్తారు, మీరు ఎప్పుడు నీట్గా ఉంచుకోరా అన్నట్టుగా మాట్లాడతారు. బట్ అలా ఎప్పుడు చేయొద్దు. ఒక మదర్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ స్ట్రగుల్ తెలుస్తుంది. పిల్లలు ఎక్కడ ఏది పడేస్తారు, ఎంత క్లీన్ చేసినా అది ఎప్పుడు మెస్గానే ఉంటుంది. పిల్లలు కొంచెం ఒక 5 years అబో ఆర్ 10 years అబో అయిన పిల్లలు మాత్రం ఏది ఎక్కడ పెట్టాలి అని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అసలు మెస్ చేయకుండా ఎక్కడున్న తీసింది అక్కడే పెట్టేస్తారు. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఇల్లు. కానీ ఎవ్వరు కూడా ఏ పేరెంట్ని కూడా ఇలా జడ్జ్ చేయకండి. మీరు కూడా మీరెవరైనా ఇలా ఫేస్ చేశారా? నన్ను ఎవరు అనలే, బట్ నేను కొంతమందిని అనే వాళ్ళని చూశాను. ఇంకా త్రయాక విషయం వచ్చేసరికి ప్యాంటుకున్న స్టిక్కర్ కూడా పీకేసుకొని నోట్లో పెట్టేసుకుంటున్నాడు. అది తీసేసరికి ఏడుస్తున్నాడు. వాడికి ఇప్పుడు ఏమైపోయిందంటే మనం ఏదైనా వాడికి కావాలి అంటే కావాల్సిందే అంతే. ఇంకా కాసేపు అలా రిలాక్స్ అవ్వడం కోసం దైవిక్ని త్రయాన్ అయితే పడుకోబెడుతున్నాను. దైవిక్ అయితే అసలు పడుకోవట్లేడు. ఇంకా ఎలాగో అలాగో చేసి ఇద్దరిని అయితే పడుకోబెట్టేస్తాను. కొంచెం సేపు పడుకున్నారంటే వాళ్ళకి మళ్ళీ ఎనర్జీ వచ్చేసేది, మళ్ళీ ఆడుకుంటారు. అలా దైవిక్ స్కూల్కి వెళ్ళినా కూడా నేను కాసేపు అలా పడుకోబెడతాను. నేను వచ్చేసి ఒక 1/2 hour అలా పడుకున్నా అంతే. 1/2 hour కూడా పడుకోలే అంతగా, జస్ట్ కొంచెం సేపు పడుకున్నా. ఇంకా త్రయ వచ్చేసి లేచాడు అనేసి నేను లైట్ ఆన్ చేసి వచ్చేసిన. ఇంకా వాడిని చూసుకుంటూ నేను ఇక్కడ బాసన్లు అయితే తోమేస్తున్నా. మార్నింగ్ కొన్ని ఉంటే తోమేసిన, బట్ ఆఫ్టర్నూన్వి ఉంటాయి కదా, మార్నింగ్ కొన్ని అండ్ ఆఫ్టర్నూన్ కొన్ని, ఆ బాసన్లన్నీ ఈవినింగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా. ఎందుకంటే నైట్ కుక్ చేసుకునే ఇంకా ఉంటాయి కదా, ఇవి క్లీన్ చేసేసుకుంటే పని అయిపోతుంది అన్నట్టు. నేను ఎప్పుడు బాసాలు తోముకున్నా ఎన్ని పడతాయి అంటే కిడ్స్ ఉండడం వల్లనో ఏమో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ప్రతిసారి డిఫరెంట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. త్రయాకి ఫుడ్ ప్రిపేర్ చేసిన ప్రతిసారి ఒక 3-4 గిన్నెలు అయితే ఇంకా దైవిక్ ఒకవేళ రైస్ తినలేదు అంటే ఇంకా దోశ కానీ పునుగులు కానీ
ఇడ్లీ కానీ ప్రిపేర్ చేస్తా కాబట్టి వాడికి అయితే మోస్ట్లీ పిల్లలున్న తల్లులకు తెలుస్తుంది. పిల్లలు ఏదో ఒకటి తినాలని మనం ఎంతో ప్రయత్నం చేస్తాం, దానికి మనకి బాసనలు చాలా అవుతాయి. బట్ మనం ఎలా అంటే వాళ్ళు తినడం ఇంపార్టెంట్ అనే చూస్తాము, లైక్ ఇన్ని గిన్నెలు అయితే అనే అయితే చూడం కదా. నేను ఆ టైపే. సో త్రయ చూడండి, మీకు వెనకాల చూస్తే మీకు అర్థమైపోతుంది. త్రయ కిచెన్లోకి వచ్చేసాడు. మీకు చూసారా ఎంత క్యూట్గా హాల్లో నుంచి కిచెన్లోకి అయితే వచ్చేసాడు. కిచెన్లో ఆడుకుంటున్నాడు. నేనేంటంటే కంటిన్యూగా వాడిని చూసుకుంటూ నేను ఏదైనా పని చేసుకోవాలి. కొంచెం ఒక్క 5 minutes or 2 minutes అబ్జర్వ్ చేయకుండా ఉంటే మాత్రం ఏదో ఒకటి తగిలించుకొని ఏడుస్తాడు. ఈ మధ్య కంటిన్యూగా ఫ్లోర్ పైన పడి బాగా ఏడుస్తున్నాడు. ఇంకా వాడు చిన్నోడు కదా, గుండు పట్ట తగులుతుంది. ఇంకా చిన్న పిల్లలు ఇంకా ఫుల్ తగిలించుకుంటారు. ఇంకా స్టేజ్ స్టార్ట్ అయిపోయిండు మా త్రయ బాబు అయితే. దైవిక్ చిన్నగా ఉన్నప్పుడైతే చాలా సార్లు కింద పడేవాడు. కింద పడుతుండే, లేస్తుండే, మళ్ళీ ఏడుస్తుండే. కానీ వాడు ఒక్క గుడ్ థింగ్ ఏంటంటే దైవిక్ విషయంలో కింద ఏది పడినా, లైక్ స్మాల్ పేపర్ పడినా ఆర్ ఎల్స్ స్మాల్ టాయ్ పడినా ఎప్పుడు వాడు నోట్లో పెట్టుకున్నదే లేదు. అంటే స్టార్టింగ్ లో 6 to 9 months మధ్యలో నేను చాలా వరకు వాడిని ఏది పెట్టుకోకపోవడము, అది పెట్టుకోవద్దు అని ఊరికే అంటుండే అనమాట. అలా అంటూ ఉంటే వాడికి అర్థమైపోయింది లైక్ నోట్లో ఏం పెట్టుకోవద్దని. ఆఫ్టర్ 9 months తర్వాత వాడు నోట్లో పెట్టుకున్నదే లేదు. జస్ట్ లైక్ ఏదైనా గ్లాస్ కానీ స్పూన్ తినేటప్పుడు అలా పెట్టుకోవడమే తప్పించి ఇంకా వేరే కింద ఏ డస్ట్ పార్టికల్ ఉన్నా ఏది ఉన్నా అసలు నోట్లో పెట్టుకున్నదే లేదు. ఇప్పుడు చూడండి త్రయ ఎంత క్యూట్గా వచ్చి పాకేస్తున్నాడు. వీడికి ఎందుకో డోర్ మ్యాట్స్ నచ్చుతున్నాయి బాగా, అండ్ కబోర్డ్స్ నచ్చుతాయి. ఎందుకంటే కబోర్డ్ పట్టుకొని నిల్చోవచ్చు కదా అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ మా దైవిక్ అయితే నిద్ర నుంచి లేచి వచ్చి ఇంకా తమ్ముడు ఇక్కడికి వచ్చేసాడు అమ్మా అని చెప్తున్నాడు. ఎందుకంటే వాడు పడుకున్నాడు. ఎంత కాన్షియస్ ఉంటాడంటే దైవిక్, వాడు కనుక ఏదైనా నోట్లో పెట్టుకున్నా లేదా వాడు టాయ్స్ ఏమైనా గుచ్చుకుంటున్నా ఖచ్చితంగా చూస్తాడు. ఎప్పుడో ఒకసారి ఇంకా అబ్జర్వ్ చేయకుండా వాడు ఆడుకునే బిజీలో ఉండడము అలా ఉంటది. ఇంత క్యూట్గా ఉన్నాడు. వాడిని అసలు తిట్టబుద్ధి అవుతుంది ఇంత క్యూట్ ముఖం పెట్టుకుంటే. ఎంత క్యూట్ గా నవ్వుతున్నాడు. ఇంకా గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా. నాకు అసలు ఏం తినాలనిపించట్లే, ఇంకా అందుకోసం ఎగ్ ఫ్రై చేసుకుంటున్నా. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ ఉండే, ఇంకా కొంచెం ఎగ్ ఫ్రై చేసుకుంటే తినాలనిపిస్తుంది కదా అన్నట్టుగా దైవిక్ నేను తినేసినాము. ఇంకా నైట్ మా డిన్నర్ అదే. ఇంకా త్రయాకి కూడా తినిపించేయాలి. డే అంతా ఎగ్జాస్టెడ్గా అనిపిస్తుంది, బట్ పిల్లలు నవ్వు చూస్తే ఇంకా ఒక ఎనర్జీ వచ్చేస్తుంది నాకైతే. త్రయాకైతే డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసినాను. ఇంకా నా కోసం ఎగ్ ఫ్రై అండ్ రైస్, అంటే సింపుల్ డిన్నర్. ఇంకా కొంచెం కర్డ్ వేసుకొని అయితే తినేస్తా. దైవిక్కి కూడా కొంచెం సేపైనా ప్రిపేర్ చేసేస్తా. దైవిక్కి కూడా ప్రిపేర్ చేసి తినిపించాలి. ఇప్పుడు త్రయాకి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసిన. త్రయాకి ఇప్పుడు తినిపించాలి. అసలు ఎలానో ఉంది నాకు డే అంతా. ఈ టైం వరకు మా హస్బెండ్ వస్తాడు డైలీ. ఇలా ఈ ఫీలింగ్, మిస్సింగ్ ఫీలింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా 1 day అయిపోయింది. ఇంకా చూడాలి ఎలా ఉంటానో ఇంకా ఈ 4 days. నాకైతే అర్థం కావట్లేదు. త్రయాకి తినిపించేటప్పుడు అందరు ఏమనుకుంటారంటే నా వీడియోస్ చూసి లైక్ త్రయ గుడ్ బేబీ, చాలా ఫాస్ట్గా క్విక్గా తినేస్తాడు, నీట్గా తినేస్తాడు అని అనుకుంటారు. ఏ పిల్లలు అలా తినరు. ఓన్లీ ఆ మదర్కి మాత్రమే తెలుస్తుంది. పిల్లలు నీట్గా తినే పిల్లలు నాకు తెలిసి ఎవ్వరు ఉండరు. వాళ్ళకి నీట్నెస్ మనం ఎంత మెయింటైన్ చేసినా చిన్నపిల్లలు మాత్రం అలా ఏమి ఉండరు. వాడు అలా కూర్చోబెట్టి కొంచెం కొంచెం తినిపిస్తున్నా నేను. ఎప్పుడు పిల్లలు ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ తినాలని ఎప్పుడు చూడొద్దు. కొంచెం తిన్నా వాళ్ళ టమ్మీ ఫుల్ ఉంటే చాలు. అంత ప్రోటీన్, విటమిన్ ఉన్న ఫుడ్ మాత్రం పెట్టడం బెస్ట్. నేనైతే వాడు తింటూ ఉంటే ఎక్కువ పెట్టాలని చూడను, అలా తినకపోతే
లైక్ కుచ్చి పెట్టే టైప్ కూడా కాదు, కొంచెం తిన్నా చాలు. ఎట్లాగో బ్రెస్ట్ మిల్క్ తాగుతారు కాబట్టి నో ప్రాబ్లం. వాడు ఎక్స్ప్రెషన్ ఎలా పెడుతున్నాడంటే నేను ఫోన్ చూడమంటే చూడట్లేడు, ఎందుకంటే బ్యాక్ క్యామ్ పెడితే వాడికి తెలీదు. ఇంకా దైవిక్ వచ్చేసి నేనైతే బ్రెడ్ జామ్ ఇచ్చాను, ఎందుకంటే త్రయా తినే వరకు వాడు కొంచెం తింటాడు కదా. నేనైతే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి దైవిక్కి కూడా తినిపించేయాలి. ఇక్కడ త్రయాకి తినిపించేటప్పుడు చాలా ఎంగేజ్ చేస్తా, లైక్ టాయ్స్ చూపించడం, ఇలా ఆడుకుంటూ అలా ఆడుకుంటూ. దైవిక ఆడుతూ ఉంటే వాడిని చూస్తూ ఉంటాడు, లేదు అంటే ఎక్కడన్నా టాయ్స్ కనిపిస్తే అవన్నీ తీసుకొచ్చి నేను అన్ని గల్గల్ అనిపిస్తే ఆ సౌండ్కి నన్ను చూసి తినేస్తాడు అనమాట. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే నేను ఇంత డేటా ఎక్కడ స్టోర్ చేస్తాను, హార్డ్ డిస్క్లో నేను స్టోర్ చేస్తా, ఎప్పటికప్పుడు స్టోర్ చేస్తా. నాకు ఎంత డేటా ఉన్నా కూడా అసలు దాంట్లో నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటా, లేదు అంటే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. సో ఇంకా మార్నింగ్ వాష్ చేసిన బట్టలన్నీ కూడా నేను ఫోల్డ్ చేసేయాలి. నైటే ఇంకా ఫోల్డ్ చేసిన, ఈ మధ్య ఎప్పటికప్పుడే ఫోల్డ్ చేసేస్తున్నా, లేదు అంటే 2 days 3 days ఫోల్డ్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలు కూడా కంటిన్యూగా నేను బట్టలు ముందేసుకోగానే ఏడుస్తూనే ఉంటారు. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న ప్రతిసారి పిల్లలు ఏడవకుండా ఏముండరు, బట్ నార్మల్గా నేను వీడియోకి ర్యాండమ్ నా వాయిస్ పెట్టేయచ్చు, రా వాయిస్, బట్ పిల్లలు ఏడుస్తున్నాయి పెట్టొద్దు కదా, అందుకోసం. ఇంకా కొన్ని బట్టలు అయితే ఫోల్డ్ చేసేసిన తర్వాత నేను మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసిన, అందుకే ఇంకా మంచిగా హెయిర్ అయితే కోమ్ చేసుకుంటున్నా. ఈ మధ్య హెయిర్ లాస్ చాలా ఉంటుంది, పోస్ట్ పార్టం వాళ్ళకి చాలా మందికి హెయిర్ లాస్ ఉంటుంది, బట్ ఎందుకో ఈ టైంలో నాకు చాలా ఎక్కువ ఉంది. లైక్ దైవిక్ టైంలో నాకు ఇంత హెయిర్ ఫాల్ లేదు, బట్ ఇప్పుడైతే చాలా ఉంది. దైవిక్ టైంలో ఎలా ఉండే అంటే ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత 1 year తర్వాత నాకు హెయిర్ లాస్ ఉండే, బట్ ఇప్పుడు మాత్రం చాలా ఉంది. ఇంకా ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నా మళ్ళీ ఒకసారి. ఎక్కడో ఒక దగ్గర హెయిర్ పడడం, లేదు అంటే డస్ట్ ఎక్కడన్నా ఉంటుంది కదా. ఈ మధ్య అయితే ఎన్నిసార్లు ఇల్లు ఉడుస్తున్నానో నాకే తెలీదు, ఎందుకంటే త్రయా ఖచ్చితంగా ఇల్లంతా పాకేస్తున్నాడు. ఎక్కడ ఏదైనా పడితే నోట్లో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది కదా అన్న దాని గురించి. నైట్ వచ్చేసి ఇంకా నేను కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం మిల్క్ అయితే తాగుతున్నా. నైట్ టైంలో ఇల్లు క్లీన్ చేసేసుకుంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, మార్నింగ్ లేవగానే నీట్గా కనిపిస్తుంది. లేదు అంటే డస్ట్ ఉంటే అది క్లీన్ చేసుకునే టైం ఉండదు, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం ఉంటుంది, కొంచెం హడావిడి ఉంటుంది మార్నింగ్ టైంలో. సో ఇంకా నైటే క్లీన్ చేసుకొని మళ్ళీ డేలో ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు టైం ఉన్నప్పుడు. ఇక్కడ త్రయా దైవిక్ అయితే ఎంత క్యూట్గా జోగొడుతున్నాడో వాడు. ఇంకా ఇక్కడ టాయ్స్ అన్ని సెగ్రిగేట్ చేసేయాలి, ఎక్కడిదక్కడ ఉంటాయి. అసలు మా ఇంట్లో ఎన్ని టాయ్స్ ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు. ఈ టాయ్స్ అన్ని ఒక దాంట్లో పెడతా, మళ్ళీ అవి తీసి బయట పెడతారు, అవి మళ్ళీ లోపల పెడతారు, ఇలానే నాకు అవుతూనే ఉంటది. లైక్ వైస్ వర్స ప్రాసెస్ అనమాట, ఇది ఎప్పుడు ఉండే ప్రాసెసే. నేను టాయ్స్ అన్ని తీయడం, దైవిక అన్ని రిమూవ్ చేయడం, మళ్ళీ పెట్టడం, ఇలానే ఉంటది. సో టైం ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది నైట్. ఇంకా వీళ్ళకి ఆడుకోమని చెప్పేసి నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఎప్పుడు మళ్ళీ మార్నింగ్ టైంలో నాకు ఇంకా క్రాంకీ అయ్యారంటే నేను అసలు ఏం క్లీన్ చేసుకోకుండా అయిపోతా. అందుకోసం మీరు ఎంతమంది ఇలా క్లీనింగ్ అంటే ఇష్టం, క్లీన్ చేసుకుంటూనే ఉండాలి, టైం ఎక్కడ దొరికితే అక్కడ నేను క్లీన్ చేసుకుంటూ ఉంటా, మీలో ఎంతమంది నాలాగా ఉంటారు, రిలేట్ అవుతారా? ఇది వచ్చేసి నా టైం. ఇంకా నైట్ కంప్లీట్గా ఇంకా అన్ని పనులు అయిపోయాక కొంచెం సేపు రిలాక్స్ అవుతుంటే త్రయా బాబు అయితే ఆడుకుంటున్నాడు. వాడిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సేమ్ దైవిక్ ముఖమే. ఇది షర్ట్ కూడా దైవిక్ షర్టే. దైవిక్కి వేసిన బట్టలు త్రయా బాబుకి వేస్తుంటే దైవిక్ని చూసిన ఫీలింగే వస్తుంది. వీళ్ళు ఎంతమంది ఇట్లా ఫస్ట్ బేబీ బట్టలు సెకండ్ బేబీకి వేస్తున్నారు? ఇంకా నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే పిల్లలతో ఆడుకోవడం, పిల్లలకి టైంకి ఫుడ్ పెట్టడం, పిల్లలతో టైం స్పెండ్ చేయడం కొంచెం ఇష్టం అనిపిస్తుంది. లైక్ గిన్నెలు ఉన్నాయి తోమాలి, బట్టలు ఉన్నాయి ఆరేయాలి, ఇవన్నిటికంటే నేను ఎలా ప్రిఫర్ చేస్తా అంటే పిల్లలకి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇస్తా. కానీ సమ్ టైమ్స్ చాలా
చాలా స్ట్రెస్ఫుల్గా అయిపోతా, ఇంకా బర్స్ట్ అవుట్ అయిపోతా, అలా ఉంటుంది కోపం అని. ఇంకా పోస్ట్ పార్టం జర్నీ ఎలా ఉంటుంది అంటే చాలా మంది ఏమనుకుంటారంటే హ్యాపీగా జాలీగా ఉంటారు అని కొంతమంది అనుకుంటారు. బట్ చాలా థింగ్స్ మైండ్లో తిరుగుతాయి. అంత ఈజీగా ఒక ఉమెన్ బర్త్ ఇచ్చిన తర్వాత ఎన్నో చేంజెస్ ఉంటాయి, హార్మోనల్ చేంజెస్ చాలా అవుతాయి. అవన్నిటిని కంట్రోల్ బ్యాలెన్స్ చేసుకొని మదర్హుడ్ జర్నీ ఉంటుంది. అంత ఈజీగా ఏ మదర్ని కూడా జడ్జ్ చేయకండి. అండ్ మా త్రయ చూడండి, కెమెరా కనిపిస్తే సెల్ఫీ పెట్టినప్పుడు వాడికి ఉండే ఎక్స్ప్రెషన్, వాడు ఏమేమో ఆలోచిస్తాడు, నవ్వుతాడు, క్యూట్గా పెట్టేస్తాడు ఎక్స్ప్రెషన్. ఇంత టైం అయినా మా బుజ్జి పిల్లలు అయితే పడుకోవట్లేరు, ఎందుకంటే వాళ్ళ డాడీ లేరు కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ లైక్ లేట్గా లేవడం, లేట్గా పడుకోవడం కొంచెం ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. ఇంకా నేను కూడా పిల్లల్ని అయితే ఏమి ఫోర్స్ఫుల్గా ఏం పడుకోబెట్టట్లే. నాకు హ్యాపీ అనిపించేది ఏంటి అంటే హస్బెండ్ దూరం ఉన్నా దగ్గరున్నా పిల్లల్ని ఫోన్లో అయినా దగ్గరున్నప్పుడైనా మంచిగా పిల్లల్ని టేక్ కేర్ చేసడం చాలా ఇంపార్టెంట్. అలా ఉండేవాళ్ళు చాలా గ్రేట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల పిల్లల్ని దూరం పెట్టడం ఇవి కూడా చేస్తున్నారు కదా. బట్ పిల్లల విషయంలో నాకు అనిపిస్తుంది, పిల్లల విషయంలో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళకి మనం టైం ఇవ్వాలి అన్నది నేను ఒక మోటో పెట్టుకుంటా అలాగా. ఇంకా నేను బెడ్ కూడా అంతా సెట్ చేసేస్తున్నా, ఎందుకంటే పిల్లలు చిన్నోడు కదా, ఇంకెప్పుడు క్లీన్ చేసినా ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నాయి ఇంట్లో, ఇంకా అన్ని క్లీన్ చేసుకొని పడుకునేసరికి ఆల్మోస్ట్ 12 దాటిపోతుంది. రోజు ఇలాగే ఉంటుంది మోస్ట్లీ. బట్ సమ్ డేస్ కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది, కొంచెం క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది, అలా ఉంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నప్పుడు నేను ఏదైనా క్లీన్ చేసుకోవడానికి టైం సెట్ అవుతుంది. బట్ నేను త్రాన్ చూసుకుంటా, దైవిక్ని చూసుకుంటా చేసుకోవాలంటే కష్టం. నేను ఇది చూపించింది ఒక 30-40% మాత్రమే నా డే లైఫ్లో. ఇంకా కంప్లీట్గానైతే నేను వీడియో షూట్ చేయలేదు. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.